హలో. సహజంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే ఒక విషయం తెలుస్తది. అందరూ ఎవరో ఏదో చేస్తున్నారు. నేను కూడా ఇంగ అదే చేస్తాను. అంటే ఒకరిని చూసి ఒకరు ఫాలో అయిపోతా ఉండ్రు. ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకుంటా పోతా ఉంటే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదన్నా సాధించిండ్రు, ఏదన్నా చేసిండ్రు, ఏదన్నా కొత్తగా చేస్తుండ్రంటే, మిగతా వాళ్ళందరూ ఇంక ఆలోచించకుండా వాళ్ళని ఫాలో అయ్యకుంటా పోతా ఉంటారు. అంటే చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా ఇంగ అలాగే చెప్తా ఉంది. ఇప్పుడు మనం ఒక ఊర్లో ఉన్నాం పల్లెటూరులో. మన చుట్టుపక్కల ఇంట్లో ఒక అబ్బాయికి జాబ్ వచ్చింది. ఆ ఊరు మొత్తం ఇంకా దాని గురించి పెద్ద టాపిక్ గా మాట్లాడతారు. మాట్లాడితే పర్వాలేదు. కాకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఒక అబ్బాయికి టీచర్ జాబ్ వచ్చింది ఊళ్ళో అంటే, ఇంకా ఊళ్ళో ఉన్న ఆ ఏజ్ గ్రూప్ పిల్లలందరి పైన ఒత్తిడి వస్తుంది. వాళ్ళ ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఎగ్జాంపుల్ గా స్టార్ట్ అయిపోతా ఉంది. అబ్బాయికి జాబ్ వచ్చింది, టీచర్ జాబ్ వచ్చింది. నీకు వస్తుందా జాబు? రావట్లేదా? నువ్వు కూడా వాడు ఎక్కడ కోచింగ్ తీసుకున్నాడు, అక్కడ కోచింగ్ తీసుకో. వాడు ఎట్లా చదివిండో నువ్వు అట్లా చదువు. ఇదంతా పోలిక స్టార్ట్ అయిపోతా ఉంటుంది. చాలా మంది అట్లాగే చేస్తా ఉన్నారు, అలాంటివి కొనసాగిస్తా ఉన్నారు. జాబ్ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో కూడా. మన చుట్టుపక్కల ఒక వ్యక్తి కారు తీసుకొచ్చిండు. ఆయన ఆర్థిక స్తోమత ఏంటి, ఆయన ఎంత సంపాదిస్తుండు, ఇదంతా మనకు పట్టింపులోకి రాదు. నీతో పాటు తిరిగేటోడు ఒకడు కారు తీసుకొని వచ్చిందంటే నువ్వు కూడా ఖచ్చితంగా కారు తీసుకురావాలి. లేకపోతే నువ్వు సొసైటీలో నువ్వు ఏదో తప్పు చేస్తున్నట్టు లెక్క. నువ్వు సొసైటీలో చిన్న చూపుకు అది కారణం అవుతుంది. ఒక వ్యక్తి కారు తీసుకొచ్చిందంటే ఏమేమి ఫ్యాక్టర్స్ అక్కడ వర్కౌట్ అయినాయి అనేది ఎవ్వడు వినడానికి రెడీగా లేడు. వాడి సాలరీ ఎక్కువ ఉందా, లేదా వాడు ఈఎంఐలో తీసుకొచ్చిందా, లేదా వేరే ఇన్కమ్ సోర్సెస్ మనకి ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ ఎవరికి పట్టించుకునే అవసరం లేదు. నీకు కూడా తిరిగే వ్యక్తి ఒకవేళ కార్లో తీసుకొచ్చారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు క్లియర్ గా ఒకటి మాట్లాడతారు. అదేంటంటే, నువ్వు ఎప్పుడు కారు తీసుకొస్తావు, లేకపోతే నీకు స్కిల్స్ లేవా, వాడు బాగా సంపాదిస్తుండు కదా, నీకేమైంది సంపాదిస్తలేవా. ఇదంతా క్లియర్ గా జరుగుకుంటా పోతుంది. ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారంటే, నిజానికి వేరే వాళ్ళ ఒత్తిడి లేకుండా సరే వేరే వాళ్ళతో పోల్చుకుంటుండ్రు. వేరే వాళ్ళని వాడు ఏం చేస్తుంటే వీడు అది చేసేందుకు ప్రయత్నిస్తా ఉంటుంది. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనకంటూ ఒక ఆలోచన విధానం ఉండదా? వాడికి కారు తెస్తే హ్యాపీగా ఉంటది. సో వాడు అప్పు చేసిండా, ఏం చేసిండా, ఎట్లా చేసిండా అవసరం లేదు. వానికి కార్ అంటే ఇష్టం ఉంది, కారు తెచ్చుకున్నాడు. నీకు ఇష్టం లేదు కార్ అంటే, నీకు ఇంకేదో ఇష్టం ఉంది. అది ఆలోచించకుండా వాడు కారు తెచ్చుకున్నాడు అని చెప్పేసి నువ్వు కారు తెచ్చుకొని, బహుశా మన సమాజంలో చాలా మంది కుప్పలు కుప్పలుగా ఇలా పక్క వాళ్ళు ఏదో చేసిండ్రు అని చెప్పేసి మాకు కూడా రెస్పెక్ట్ దొరుకుతుందని చెప్పేసి, లేదంటే వేరే వాళ్ళు ఏదో అంటారు, ఏదో అనుకుంటారన్న ఉద్దేశంతో అప్పు చేసి సొప్పు తెచ్చి కారు తెచ్చుకుంటా ఉన్నారు. మనం చూసుకుంటూ పోతే చాలా మంది ఇలాంటివి జరుగుతా ఉన్నాయి మన సొసైటీలో. నిజానికి మనం ఒక పర్సన్ గా పుట్టిన తర్వాత నీ ఆలోచన విధానం ఏంది అని తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అసలు. అసలు నీకేమంటే ఇష్టం అన్న ఆలోచన వ్యక్తి చేయట్లేదు. సమాజం ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ ఒక వ్యక్తిగా నీకేం కావాలి, నీకు ఇదంటే ఇష్టం, ఇదంటే అయిష్టం అని నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అవుతున్నావో, అప్పుడు సమాజంలో నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికేందుకు ప్రయత్నిస్తే ఆ సొసైటీ నిన్ను బ్రతకనివ్వదు. నిన్ను నిందిస్తుంది, నానా మాటలు అంటది, నిన్ను వెలేస్తుంది ఊర్లోంచి, సమాజంలో నుంచి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ చాలా జరిగిపోతా ఉంటాయి. ఏదేమైనప్పటికీ నేను ఈ వీడియోలో మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తిగా పుట్టిన ఒక వ్యక్తిగా పుట్టిన పర్సన్ కు ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉంటుంది. ప్రత్యేకంగా బ్రతికే అవకాశం ఉంటుంది. కానీ సొంతంగా ఆలోచించే స్థితిని కోల్పోయిన వ్యక్తి ఏం చేస్తుందంటే, వేరే వాళ్ళు ఏమేమైతే కంటిన్యూగా చేసుకుంటూ పోతుండ్రో ఈ వ్యక్తి కూడా యథావిధిగా అదే చేసుకుంటూ పోతుండ్రు. స్టిల్ ఒక వయసు వచ్చిన తర్వాత, అరే నేను ఇది చేసి ఉండకూడదు అన్న రిగ్రెట్ తోటి బాధపడుతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఇక్కడ మాట్లాడాలనుకుంటలేను. కానీ ఒక అంటే వేరే వాళ్ళని పోల్చుకుంటూ వేరే వాళ్ళు ఎలాగైతే బ్రతుకుతుండ్రో వాళ్ళలాగా బ్రతకాలని ప్రయత్నిస్తూ అలా బ్రతుకుతున్న వ్యక్తులు ఏమేమి కోల్పోతుండ్రు అని చెప్పే ప్రయత్నం నేను ఈ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. నాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరో ఒక కారు తీసుకొచ్చిండ్రు కదా అని చెప్పేసి అప్పు చేసి, లేదా ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వచ్చి, నా దగ్గర లేకపోయినప్పటికీ నేను కారు తీసుకొని వస్తే నేనేమేమి కోల్పోతాను, ఇది ఎవరికి తెలియట్లేదు. ఇది అంతర్గతంగా జరుగుతున్నది ఒక వ్యక్తికి. అందరు ఏం చేస్తుండ్రు, బయట నీట్ గా డ్రెస్ చేసుకుంటుండా, కార్ ఉందా, అఫీషియల్ గా తిరుగుతుండా, జాబ్ పోస్తుండా,
ఈ విషయాలు మాత్రమే పట్టించుకుంటుండ్రు. అసలు వాడి లోపల ఏం జరుగుతుంది, వాడు ఏం కోల్పోతుండు, ఏం సఫర్ అవుతుండు, ఈ విషయాలను ఎవరు పట్టించుకోవడానికి రెడీ లేరు. సో ఎవరైతే వేరే వాళ్ళలాగా బ్రతకాలని, వేరే వాళ్ళని చూసి వాళ్ళలా మారాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో క్లియర్ గా వాళ్ళు ఇవి కోల్పోతా ఉంటారు. వాళ్ళ జీవితంలోకి వెళ్ళి మొట్టమొదటిగా సంతోషాన్ని కోల్పోతా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఎంతో మంది పైకి చాలా ఆర్భాటంగా, హంగుగా, హుందాగా తిరుగుతున్న వ్యక్తులు సంతోషం లేకుండా కుమిలిపోతూ చివరికి సంతోషంగా ఉన్నామని చెప్పి నటిస్తూ బ్రతకాల్సిన రోజులు వచ్చేస్తాం. ఇది ఎక్కడ జరుగుతుంది? నువ్వు వేరేలాగా ఉండేందుకు ప్రయత్నించడం ద్వారా జరుగుతుంది. సో నువ్వు వేరేలాగా ఉండకుండా నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలి? సమాజాన్ని ఎదిరించాలి. సమాజాన్ని ఎదిరించాలంటే కత్తి తీసుకొని యుద్ధానికి పోయినట్టు కాదు. నువ్వు స్టిక్ అయిపోయి ఉండాలి. అంటే నువ్వు ఏవైతే నిర్ణయాలు తీసుకుని ఉంటావో, నాకు ఇది ఇష్టం, ఇది నేను చేస్తాను, ఇది నాకు ఇష్టం లేదు, నేను ఇది చెయ్యను, ఈ మాటలు ప్రపంచంలో ఎంత మంది వచ్చినా సరే నీకు నచ్చిన పని నువ్వు చేసేందుకు వెనకాడకుండా చేస్తావు చూసినావా, అది నీకు నచ్చినట్టు నువ్వు చేయడం, సమాజానికి వ్యతిరేకంగా ఉండడం. ఇది సమాజం జీర్ణించుకోలేదు. స్పెషల్ గా కొన్ని ఎగ్జాంపుల్ గా చెప్పాలనుకుంటే, ఒక వ్యక్తికి జాబ్ చేయడం ఇష్టం లేదు, వేరే ఏదో చేయాలని ఉంది, బట్ సొసైటీ వదలదు. స్పెషల్ గా ఫ్యామిలీ, చుట్టాలు, రిలేటివ్స్. నీకు అవకాశం ఉంటే జాబ్ కోసమే ప్రయత్నించు. అదేంటి చెత్త ఫీల్డ్ చూస్ చేసుకున్నావు, దాంట్లో సక్సెస్ అయినోడు ఎవడున్నాడు? ఎగ్జాంపుల్ చెప్పి, నువ్వు కష్టపడి బాగా చదువుకుంటే జాబ్ వస్తుంది. మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎంతో మంది జాబ్ చేసుకొని సుఖపడుతున్న వాళ్ళు ఉండరు. సుఖపడుతుందని వాళ్ళు చెప్పిండ్రా? నిజంగానే సుఖపడుతున్నట్టు నటిస్తున్నారా? ఇదంతా ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరు ఆలోచించే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇన్ కేస్ ఇలాంటి ఆలోచిస్తున్నావు ఎవడనంటే వీడు ఏదో పిచ్చి లేచింది, ఏదో ట్రై చేస్తుండు, ఏదో పిచ్చిగా ఉంటుండు అన్న భ్రమలో నీకు పిచ్చోడన్న ముద్రనన్న వేయడానికి రెడీగా ఉంది సొసైటీ. ఇఫ్ ఇన్ కేస్ నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలని నువ్వు డిసైడ్ అయినావు అనుకో, సొసైటీ నిన్ను ఏ రకంగా నిందించినా సరే నువ్వు పట్టించుకోనంత అంత ధైర్యం, అంత కరేజ్ నీ దగ్గర ఉంటేనే నువ్వు సొసైటీకి అగనెస్ట్ గా బతకగలవు. లేకపోతే నిన్ను చీడ పురుగుని చేసినట్టు, లేదంటే కూరలో కరివేపాకుని తీసేసిన దానికన్నా దారుణంగా తీసి పక్కకు పడేస్తా ఉంటుంది. సో అలా బ్రతకడం ద్వారా మనిషి ఏం కోల్పోతుంటే స్వేచ్ఛ కోల్పోతుండు, ఆనందం కోల్పోతుండు, సంతోషాన్ని అసలు దరిదాపుల్లో లేకుండా పోతుంది. నటించుకుంటూ పోతా ఉండు, బయట హుందాగా తిరుగుతుండు, దర్జాగా బ్రతుకుతుండు, కానీ రాత్రి వచ్చేసరికి ఈఎంఐలని, అప్పులని, వీటిని తలుచుకుంటా పోతా ఉంటున్నాడు. ఓకే, ఇది సినారియో ఒకటి అలాగుంటుంది. బాగా డబ్బులున్న వ్యక్తులు, ఓకే, డబ్బులున్న వ్యక్తులకు ఇది మ్యాటర్ కాదు, కారు, జాబ్ ఇది మ్యాటర్ కాదు, కానీ వేరే ఫ్యాక్టర్స్ అనేటివి చాలా ఉన్నాయి. ఇండివిజువల్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నేను స్పెషల్ గా నేను మాట్లాడాలనుకుంటుంది మధ్య తరగతి వ్యక్తుల గురించి. బహుశా ఎక్కువ మంది సఫర్ అయ్యేది, ఎక్కువ మంది ఆలోచించకుండా వేరే వాళ్ళని పోల్చుకొని అన్నెసెసరీగా అవసరం లేని వస్తువులను ఇంట్లోకి తీసుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మధ్య తరగతి వ్యక్తులు. ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళకంటే లేనిది ఉన్నది అని చూపించేందుకు ప్రయత్నం చేసుకుంటా పోతున్నారు. అందుకే వాళ్ళ ప్రశాంతత కోల్పోతా ఉంటుంది. ఇంకా ఒకవేళ నీకు నచ్చినట్టు నువ్వు ఉండి నీకు ఏదైతే అనిపిస్తుందో అది నువ్వు చేసుకుంటూ పోతే ఏం జరుగుతుందంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. నువ్వు ఒక యూనిక్, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించబడతావు. ఇక్కడ నేను గుర్తింపు గురించి నేను మాట్లాడాలనుకుంటలేను. అంటే బహుశా సొసైటీలో అందరూ గుర్తింపు కోసం పాకులాడుతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు గుర్తింపు కోసం నువ్వు బాగా పాకులాడుకుంటూ పోతే అది రాని రోజు నువ్వు డిసప్పాయింట్మెంట్ అవుతావు. ఇది వేరే సబ్జెక్టు, వేరే టాపిక్. ఏదేమైనప్పటికీ నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుంటూ పోతే, నువ్వు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించబడతావు. గుర్తింపు అనేది డెఫినెట్ గా వస్తుంది. నువ్వు దాన్ని ఎట్లా తీసుకుంటున్నావు అనేది మళ్ళీ మ్యాటర్ అవుతుంది. ఇక్కడ నువ్వు ఎవరో గుర్తిస్తున్నారు కదా అని చెప్పేసి నువ్వు అట్లాగే యాక్టింగ్ చేసుకుంటూ పోయినావు అంటే ఏదో ఒక రోజు బోల్తా పడాల్సి వస్తుంది. వాళ్ళు గుర్తించినా, తిట్టినా, పొగిడినా నువ్వు మనసుకు తీసుకోవద్దు. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతూ పోవాలి. ఒక వ్యక్తి తనకు నచ్చినట్టు తన బ్రతుకుంటూ పోతే మొదట్లో చాలా విమర్శలు వచ్చినప్పటికీ చివరికి ఆయనకు రావాల్సిన ప్రత్యేకమైన ఐడెంటిటీ అనేది డెఫినెట్ గా వస్తుంది. అది తీసుకుంటావా తీసుకోవా అనేది అది పర్సనల్, ఆ వ్యక్తి పైన డిపెండ్ అయి ఉంటావు. కాకపోతే చాలా మంది అలా యూనిక్ గా బతికేందుకు ఎవరు ట్రై చేయట్లేదు. ఇప్పుడు సొసైటీకి అగనెస్ట్ గా ఉండాలి. వాడికి నచ్చినట్టు నువ్వు చేస్తా అంటే
సొసైటీ ఇట్లా చేయాలని కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టింది. నువ్వు జాబ్ చేయాలి, నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటిలలో ఏ ఒక్కటి నువ్వు చేయకపోయినా ప్రతిసారి నేను నిందిస్తూ పోతా ఉంటది. బహుశా ఇది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా తెలిసిందే. వీటి గురించి కూడా చాలా రకాలుగా మాట్లాడొచ్చు. బట్ ఈ సందర్భంలో మాట్లాడాలనుకుంటలేను. నేను క్లియర్ గా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తిగా ఉన్న మనము మనకంటూ కొన్ని ఆలోచన విధానాలు ఉంటాయి. మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతే వచ్చే ఆనందం, సంతోషం బ్రహ్మాండమైంది. బహుశా చాలా మంది తప్పులు చేసిన తర్వాత ఈ సంతోషం, ఆనందం వీటి కోసం పాకులాడుతా ఉండ్రు. ఒకసారి ఇరుక్కుపోయిన తర్వాత వీటి కోసం ఎంత ఆలోచించినా అంత తొందరగా బయటపడలేం. చాలా టైం తీసుకుంటది. ఆ టైం తీసుకుంటది అంటే నువ్వు ఎప్పుడో రేపు ఆలోచించి తీసుకుంటే నిర్ణయం కాదు. ఈ క్షణం నువ్వు ఎంత లోపలికి కూరుకుపోయినావు అనేది తెలియదు. ఈ క్షణం దాన్ని అర్థం చేసుకొని, ఈ క్షణం నువ్వు డిసిజన్ తీసుకొని స్ట్రాంగ్ గా మారితే బహుశా కొన్ని రోజులలో వాటి నుండి బయటపడవచ్చు. అప్పులు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, ఓవర్ కమిట్మెంట్స్, ఓవర్ గా డిపెండ్ అవ్వడం, వీటి నుండి నువ్వు క్లియర్ కావాలి. నువ్వు ఎంతవరకు ఉండాలి, ఏంది అనేది ఒక పరిధి విధించాలి. అది ఎవరో వచ్చి చెప్పరు. నీ పరిధి ఏంది, ఎంతవరకు నువ్వు చూసుకోగలవు, ఎంతవరకు వీటిని హ్యాండిల్ చేయగలవు అనేది ప్రపంచంలో ఎవ్వడు చెప్పడు. నీ అంతకు నువ్వు సెల్ఫ్ గా రియలైజ్ అయ్యి, నేను ఎంతవరకు స్పెండ్ చేయగలను, ఎంతవరకు రిస్క్ చేయగలను, ఎంతవరకు ప్రెషర్ తీసుకోగలను, ఎంతవరకు ఎంజాయ్ చేయగలను, వీటన్నిటి పైన సంపూర్ణ అవగాహన ఎవరికి ఉండాలంటే వ్యక్తి పైన ఉండాల్సిందే. కొంతమందికి రిస్కులు ఎక్కువ తీసుకోవడం వాడికి బాగా ఇష్టం. తప్పు పట్టలేం, వాడి మైండ్ సెట్ అది. వాడికి ఎంత అవసరమో అంత రిస్కులు తీసుకుంటాడు వాడు. ఒక సాధారణంగా ఉన్న మామూలు వ్యక్తికి అలాంటి రిస్కులు తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. సో నువ్వు తీసుకోకు, అవసరం లేదు. వాడు తీసుకుంటుండు, రిస్కులు ఎక్సలెంట్ గా తీసుకుంటున్నాను, నువ్వు వాడిని చూసి నువ్వు పోల్చుకున్నావు అనుకో, ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నిన్నెవరు తీసుకోమన్నాడు రిస్క్? వాడి మైండ్ సెట్ ఎట్లా ఉంది, వాడు రిస్కులు తీసుకుంటాడు. నీకు ఏదైతే ఇష్టం ఉందో, నీకు ఏదైతే పరిధిలో ఉందో దాన్ని చేసుకుంటావు. బట్ దీని గురించి ఎవరు ఆలోచించే ప్రయత్నం లేదు. సో అల్టిమేట్ గా ఇలా వేరే వాళ్ళతో పోల్చుకోవడం ద్వారా వ్యక్తి కోల్పోతున్నది ప్రశాంతత. నిజం చెప్పాలంటే ఈ ఆ స్వేచ్ఛ, ప్రశాంతత ఒక వ్యక్తి జీవితంలో చాలా అమూల్యమైన పదాలు. ఈ విషయాలను పక్కన పెట్టి దేనికోసమో పాకులాడుతా ఉండు. డబ్బు కోసమని, పేరు ప్రఖ్యాతుల కోసమని, గౌరవం రావాలని, అన్యాయంగా దోచుకోవాలని, ఇలాంటి చాలా మందిని చూస్తూ ఉంటే విచిత్రంగా ఉంటది. కొన్ని వేల కోట్లు ఉన్నాయి కానీ లక్షల కోసము, లక్ష కోసము ప్రాకులాడుతున్న వ్యక్తులు ఉంటారు. అంటే అలా మైండ్ సెట్ పెరగలేదు. ఒకటి, డబ్బు ఏదో రకంగా వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ మొత్తంలోనే ఉండిపోయింది. కానీ వాళ్ళ ఆలోచన విధానం అనేది అక్కడే ఉండిపోయింది. ఒక సాధారణమైన వ్యక్తి, సొసైటీలో ఉన్న వ్యక్తి ఎట్లా ఆలోచిస్తాడో అలాంటి మైండ్ సెట్ వాళ్ళది ఆగిపోయింది. సో అప్పుడు అన్ని కోట్ల డబ్బులు ఉన్నప్పటికీ ఆలోచన విధానం మారినప్పుడు అదంతా వృధా కిందకి లెక్క కదా. స్పెషల్ గా నేను చెప్పాలనుకుంటుంది, నేను ప్రాకులాడుతుంది, నేను చేస్తుంది ఏంటంటే స్వేచ్ఛ, మనశ్శాంతి, పీస్, ఫ్రీడమ్. ఈ రెండు కోల్పోతుండు వ్యక్తి. ఈ రెండింటిని తీసుకుపోయి వేరే వాళ్ళ చేతిలో పెడుతుండ్రు. ఈ రెండింటిని నువ్వు ఎప్పుడైతే నీ ఆధీనంలో పెట్టుకున్నావో బహుశా 99% మంది ఆ రెండు పదాలని రెండుని తీసుకుపోయి వేరే వాళ్ళ చేతిలో పెట్టేసిండ్రు. బహుశా 1% మాత్రమే వాటిని ఎంజాయ్ చేస్తారని మాత్రమే నేను చెప్పగలను. బట్ ఏదేమైనా ఉన్న దాంట్లో ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉండాలనుకుంటే, స్వేచ్ఛ అనేది నువ్వు వేరే వాళ్ళ కింద ఎప్పుడైతే నువ్వు డిపెండ్ అయినావో, నువ్వు వేరే వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు రెస్పాన్సిబిలిటీ అయి ఉన్నావో, నీ చేతిలో అది లేదు. ఇక పీస్ అనేది అది ఇంటర్నల్ కి సంబంధించింది. బహుశా కొంతమంది గొప్ప వ్యక్తులు ఏం చెప్తా ఉంటారంటే, నువ్వు పోయి ఏమంటారు, ఏదో ఒక రకరకాలుగా ఏదో ఒక క్లిష్టమైన పరిస్థితులు పోయి తీసుకుపోయి పెట్టినా కూడా నువ్వు చాలా ప్రశాంతంగా కూర్చోవాలి, ఇట్లా కామ్గా, అదే స్థిత ప్రజ్ఞత అంటారు. ఈ రోజులలో అది పాసిబుల్ కాదు. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం అది అయ్యి ఉండొచ్చేమో. బహుశా అలాంటివి చెప్తున్న వ్యక్తులందరూ పాసిబుల్ అంటే ఒకసారి ఆలోచించుకొని చూడాలి. ఎందుకంటే వాళ్ళు చెబుతున్నారంటే వీటి నుండి వస్తుంది. వాళ్ళు అట్లా ఉంటున్నారని నువ్వు చూస్తే తప్ప నువ్వు నమ్మొద్దు. నోరుంది కాబట్టి ఏదేదో బహుశా చాలా మంది చెప్తా ఉంటారు, నేను స్థితప్రజ్ఞుణ్ణి అని.
అతని స్థితప్రజ్ఞుడిని అని అంత కాన్ఫిడెంట్ గా చెప్తుండంటే అంత కాన్ఫిడెంట్ గా తన మైండ్ డిసైడ్ చేసి ఉండొచ్చు. అట్లా యాక్టింగ్ చేస్తుండొచ్చు, జీవితాంతం యాక్ట్ చేయాలని ఉండొచ్చు, లేదా నిజంగానే ఉండొచ్చు. మనం జడ్జ్ చేయలేం కదా. కానీ ఈజీగా అంత గుడ్డిగా మాత్రం నమ్మొద్దని నేను చెప్తాను. బహుశా మన దాంట్లో చాలా మంది ఒకడు ప్రశాంతంగా ఉంటుండు, ఒకడు స్వేచ్ఛగా ఉంటుండు అని ఎప్పుడైతే పోర్ట్రేట్ చేస్తుండో సోషల్ మీడియాలో ఈజీగా నమ్మేస్తుండ్రు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, అరే మా దగ్గర లేనిది వీడేదో అనుభవిస్తుండు, వీని దగ్గర ఏదో ఉందని చెప్పేసి కుప్పలు కుప్పలుగా అక్కడికి వెళ్ళిపోతా ఉండు. ఎవడికి తెలుసు ఆయన యాక్టింగ్ చేస్తుండొచ్చు. ఒకరు యాక్టింగ్ చేయాలని ఫిక్స్ అయి ఉన్నప్పుడు కొందరు మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. వాడు యాక్ట్ చేయాలని డిసైడ్ అయి ఉన్నప్పుడు ఫిక్స్ గా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది ఎవ్వరు చూడలేరు కదా. ఓకే, ఎక్స్టర్నల్ గా బహిర్గతంగా చాలా ప్రశాంతంగా కామ్ గా అట్లాగే ఉండొచ్చు. ఇక్కడ ఛాన్సెస్ ఉంది కదా. కంప్లీట్ నా మాటను కూడా కొట్టి పాడలేము. ఓకే, బహుశా అతను స్థితప్రజ్ఞుడై ఉండొచ్చు, చుట్టుముట్టు 100 మంది కొట్లాడుకుంటున్నా సరే వాటిని ఏమి పట్టించుకోకుండా స్థితంగా శాంతంగా ప్రశాంతత కోల్పోకుండా ఉండొచ్చేమో బహుశా. నా ఉద్దేశం ప్రకారం, నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నాను, అలాంటి వ్యక్తులు కష్టమే. బట్ సందర్భం అలా వచ్చినప్పుడు ఏదేమైనప్పటికీ ఎంత తొందరగా నువ్వు బయటపడుతున్నావు అన్నది ముఖ్యం. అండ్ ఏదో స్థితప్రజ్ఞంగా ఉన్నాను కదా, నేను టెస్ట్ చేసుకుంటాను అని చెప్పేసి ఆ ముళ్ళ కొంపలో కూర్చోకుండా నువ్వు ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ అండ్ కామ్ గా పెట్టుకుంటే నీ ప్రశాంతత డిస్టర్బెన్స్ అనేది జరగదు అనేది నేను క్లియర్ గా చెప్తాను. అంటే ఇప్పుడు 100 మంది గొడవలు పడే వ్యక్తులు, ఆ మైండ్ సెట్ ఉన్న వ్యక్తుల దగ్గర కూర్చొని పోయి నేను టెస్ట్ చేసుకుంటాను, నేను ప్రశాంతంగా ఉంటాను అనే బదులు నేనేం చెప్తానంటే, ఎవడు లేని ప్రాంతంలో పోయి కూర్చొని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తే అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, వీడియోలో ఏదో చెప్పేందుకు ప్రయత్నించాను. ఒకవేళ వీడియో అర్థమైనట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.